హలో నమస్తే. తెల్లవారిందంటే చాలండి గంట కొట్టేస్తుంది కదా మనందరికీ కూడా. అదేనండి టీ టైం. ఎక్కడ షాప్ ఉందా అని వీధంతా వెతుక్కొని ఎక్కడ తొందరగా తెలిసారా అని ఆ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటామండి మిల్క్ ప్యాకెట్. ఒక్క గ్లాస్ మిల్క్కి 3 గ్లాసులు వాటర్ వేసుకుని అలా స్టవ్ మీద పెట్టేసేసి సిమ్లో పెట్టేసామంటే చాలండి, చక్కగా పాలు వేడెక్కిపోతాయి. అలా వేడెక్కిన మరుక్షణం ఒక్క టీ స్పూన్ టీ పొడి అలా వేసామంటే సరిపోద్దండి. అలాగే ఒక్క స్పూనున్నర పంచదార దాంట్లోకి వేసామంటే చాలు. ఆ టీ పౌడరు ఆ పాలల్లో కలిసి ఒక్క పొంగు వచ్చిందంటే అబ్బా, టీ గుమ్మగుమ్మలు ఆడిపోద్ది. అప్పటిదాకా ఉన్న మొత్తం ఎగిరిపోయి మనుషులు లైవ్లోకి వచ్చేస్తారండి. ఇంకా ఆ టీ నోట్లో పడేదాకా ఆ గుమ్మగుమ్మలకే ప్రాణం డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చేతిలోకి వస్తుందా టీ కప్పు అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఈ టీ యొక్క మహత్యం అలా ఉంటుంది. మరి మీ అందరిండల్లోనూ టీ కాస్తారు కదా, ఇలాగే పెడతారు కదా టీ. ఓకే, మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్స్ చేయండి, మీ ఇంట్లో టీ ఇలా పెట్టుకుంటారా లేకపోతే వేరేగా పెడతారా కూడా చెప్పండి. మర్చిపోకండి ప్లీజ్. నేను కష్టపడి టీ పెడుతున్నాను మీ అందరి కోసం. మీరు కూడా ఈ టీని ఎంజాయ్ చేయండి మరి, ఓకేనా అండి. ఇప్పుడు ఈ టీ పొడి పంచదార పాలు కలిపి చక్కగా మరుగుతున్నాయి. మార్నింగ్ టైం కదండి, స్ట్రాంగ్ టీ వద్దు, కొంచెం లైట్ టీ తాగండి. ఈవినింగ్ 4 o'clock తాగే టీ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా తాగండి. మార్నింగ్ కదా మేము మరి అందుకని కొంచెం లైట్ టీ పెట్టాను. మరి మీ అందరూ కూడా లైట్ టీ తాగండి అన్నమాట. టీ కాఫీలు అనేటటువంటివి రోజులో మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు తాగితే సరిపోతుందండి. ఎక్కువసార్లు టీ కాఫీలు తాగద్దు, ఎసిడిటీ వస్తుంది. అలాగే బాడీలో రకరకాల ఇండైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అటువంటి రకరకాలవి వస్తాయని చెప్తున్నారు. కాబట్టి మరి టీ కాఫీలు తాగితే బాడీ యాక్టివ్ అవుతుంది, మనం కూడా మరి యాక్టివ్గా ఉంటాం. అది ఎక్కువ మోతాదులోనికి వెళ్ళకూడదు అనమాట. చాలామంది అస్తమానం తాగేస్తూ ఉంటారు, అలా తాగొద్దండి. మన టీ అయిపోయింది, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన టీ. మరి మీరు కూడా టీ ఎలా పెడతారో నాకు తెలియపరచండి. నేను ఇలా కాసాను, మీరు ఎలా కాస్తారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా అండి. ఓకే, మరి టేస్టీ టీ మనకి రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా టీ మనం పెట్టేసుకున్నాం. మాట్లాడుతుండగానే మన టీ మరిగిపోయిందండి. అసలు ఏమి కూడా టైం లేదు, చక్కగా 2 minutesలో మన టీ అయిపోయింది. మన చేతికి మన టీ వచ్చేసింది. 2 bunsతో ఇప్పుడు టీ తాగేస్తామంటే ఇంకా 10-11 గంటల దాకా చూసుకోనక్కర్లా, హ్యాపీగా వర్క్ అంతా చేసేసుకోవచ్చు. ప్రాణం లేచి వచ్చినట్టు అయిందండి బాబు ఇటుకు చేసేటప్పటికి. ఓకేనండి, మీరు కూడా తొందరగా టీ పెట్టి తాగండి మరి.